Hello everyone, let us solve the following. In the given figure, if LM is parallel to CB and LN is parallel to CD, prove that AM by AB is equal to AN by AD. In the given figure, LM is parallel to CB, LN is parallel to CD. Then we need to prove AM by AB is equal to AN by AD. దీన్ని మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారము the line drawn parallel to one side of a triangle and cutting the other two sides divides the other two sides in equal proportion. అంటే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి పార్లల్గా డ్రా చేసినటువంటి లైను మిగిలిన రెండు సైడ్స్ని కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో కట్ చేస్తుంది. ఇచ్చిన ట్రయాంగిల్ ఏబీసీలో ఇక్కడ డిఈ అనేది బీసీకి డ్రా చేయబడిన పార్లల్ లైను. సో అది ఏబీని ఏసీని ఈక్వల్ ప్రపోర్షనేట్స్లో కట్ చేస్తుంది. అందుకని మనం ఎలా చూపించవచ్చు, ఏడి బై బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై సిఈగా మనం చూపిస్తాము. ఈ బేసిక్ ప్రపోర్షనల్ థీరం యూజ్ చేసి మనము ఇచ్చిన దాన్ని సాల్వ్ చేయబోతున్నాం. మన కన్వీనియన్స్ కోసము ఇచ్చిన పిక్చర్ని రొటేట్ చేసుకుంటున్నాం. అలా రొటేట్ చేసుకుంటున్నప్పుడు మనకి రెండు ట్రయాంగిల్స్ క్లియర్గా కనబడతాయి. ట్రయాంగిల్ ఏబిసి అలాగే ట్రయాంగిల్ ఏసిడి. ట్రయాంగిల్ ఏబిసిలో ఎల్ఎం అనేది బీసీకి పార్లల్గా ఉంది. అది మనకి ఇవ్వబడిన డేటాలోనే ఉంది, ఎల్ఎం అనేది బీసీకి పార్లల్గా ఉంది అని. సో మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఏం తెలుసు, ఎల్ఎన్ బీసీకి పార్లల్గా ఉంది కాబట్టి ఏఎం బై ఎంబీ ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి అని రాసుకోవచ్చు. సో దాన్ని ఈక్వేషన్ 1గా మనం చూపించాం. అలాగే ట్రయాంగిల్ ఏసిడిలో కూడా ఎల్ఎన్ అనేది సిడికి పార్లల్ అని ఇవ్వబడింది లెక్కలో. సో మనం ఏం చూపించవచ్చు, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారము ఏఎన్ బై డిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి. దాన్ని మనం ఈక్వేషన్ 2గా రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని కనుక గమనించినట్టయితే ఏఎం బై ఎంబి ఏఎల్ బై ఎల్సికి సమానం అవుతుంది. అలాగే ఏఎన్ బై డిఎన్ ఏఎల్ బై ఎల్సికి సమానమైంది. ఆబ్వియస్గా మనం ఏం రాసుకోవచ్చు, ఈక్వేషన్ 1 అండ్ 2 అబ్జర్వేషన్ ప్రకారము ఏఎం బై ఎంబి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై డిఎన్ అవుతుంది. ఫర్దర్గా ప్రూవ్ చేయడం కోసము మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ న్యూమరేటర్ని డినోమరేటర్ని ఫ్లిప్ చేస్తున్నాం అనమాట. ఏఎం బై ఎంబీ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై డిఎన్ కదా. మనం న్యూమరేటర్ అండ్ డినోమినేటర్స్ ఫ్లిప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎంబీ బై ఏఎం ఈజ్ ఈక్వల్ టు డిఎన్ బై ఏఎన్ అవుతుంది. అలా న్యూమరేటర్ని డినోమినేటర్ని ఫ్లిప్ చేసినప్పుడు మనకి ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ ఏముంది, ఎంబీ బై ఏఎం ఈజ్ ఈక్వల్ టు డిఎన్ బై ఏఎన్. ఎంబీ బై ఏఎం ఈజ్ ఈక్వల్ టు డిఎన్ బై ఏఎన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, టూ సైడ్స్ కూడా 1ని యాడ్ చేస్తున్నాం. అలాగా అంటే ఎంబీ బై ఏఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు డిఎన్ బై ఏఎన్ ప్లస్ 1. ఓకే, రెండు వైపులా కూడా 1ని యాడ్ చేసాం. అలా యాడ్ చేసి ఎల్సిఎం తీసుకోగా మనకి ఫైనల్ ఈక్వేషన్ ఎంత వచ్చింది, ఎంబీ ప్లస్ ఏఎం బై ఏఎం ఈజ్ ఈక్వల్ టు డిఎన్ ప్లస్ ఏఎన్ బై ఏఎన్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు మన ఇచ్చిన ఫిగర్లో గనక పిక్చర్లో గనక ఎంబీ ప్లస్ ఏఎం, ఎంబీ ఎక్కడుంది, ఎంబీ ప్లస్ ఏఎం చూస్తే ఆబ్వియస్గా అది ఏబీకి ఈక్వల్ అయింది. కాబట్టి మనం ఎంబీ ప్లస్ ఏఎం ఆర్ ఏఎం ప్లస్ ఎంబీ ప్లేస్లో ఏబీని రాసుకోవచ్చు. అట్లాగే రెండోది డిఎన్ ప్లస్ ఏఎన్, డిఎన్ ప్లస్ ఏఎన్ అది కనుక క్లియర్గా చూస్తే డిఎన్ ప్లస్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏడీకి ఈక్వల్ అయింది. సో ఈక్వేషన్ 3లో డిఎన్ ప్లస్ ఏఎన్ ప్లేస్లో ఏడీని రాసుకోవచ్చు అనమాట.
ఫైనల్గా మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయగా ఈక్వేషన్ 3 ఎలా మారిపోతుంది? ఎంబీ ప్లస్ ఏఎం బై ఏఎం కాస్త ఏబి బై ఏఎం అవుతుంది. డిఎన్ ప్లస్ ఏఎన్ బై ఏఎన్ కాస్త ఏమవుతుంది? ఏడి బై ఏఎన్ అవుతుంది. కానీ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇచ్చిన లెక్క ప్రకారము ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి అని ప్రూవ్ చేయాలి కదా. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈక్వేషన్ 3ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం మళ్ళీ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని కనుక ఫ్లిప్ చేస్తే చూడండి, ఇప్పుడు ఫ్లిప్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి అవుతుంది. అంటే మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నామో అది ప్రూవ్ కాబడింది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.